ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత దైవాసుర సంపద్విభాగ యోగము. అయితే నరక ప్రాప్తికి హేతుభూతమైనటువంటి ఈ మూడు గుణాలు కూడా కామక్రోధ లోభాలు అనేటువంటి మూడు రకాలైనటువంటి విషయవాంఛలు నరక ద్వారాలే కదా. ఈ మూడు కూడా నరకానికి ద్వారాల వంటివే అని కదా చెప్పబడుతూ ఉన్నది. అంటే ఆ మూడు ఉన్నటువంటి వారికి నరక ద్వారం తెరిసి ఉన్నట్లే. ఈ మూడు దుర్గుణాలు లేనటువంటి వారికి ఆ ద్వారాలు మూసి ఉండడం చేత ఇంకా వారికి నరక ప్రవేశము అనేది జరగదు. కాబట్టి భగవానుడు ఈ అసురు గుణాలను చెబుతూ వచ్చి అటువంటి దుర్గుణాలు కలిగినటువంటి వారు క్రిందికు కూడా లోకాలకి నీచ నీచ జన్మలకు కూడా వెళుతూ నానా రకాలైన దుఃఖాలు పరంపరలుగా అనుభవిస్తూ ఉంటారు అని తెలియజేశారు. మరి ఇంకా అయితే వారి గతి అంతేనా? వారు ఉద్ధరించబడడానికి అవకాశాలు లేవా అని కనుక ప్రశ్నించినట్లయితే ఈ అసురు గుణాలన్నింటి కూడా కామక్రోధ లోభాలు అనేవి మూడు రకాలుగా ఈ మూడింటిని ఎవరైతే ప్రయత్నపూర్వకంగా వాటిని వదిలివేసుకుంటారో ఇంకా అతడు నరకము అనే బెడద నుండి తప్పించుకొని ఊర్ధ్వగతిని పొందగలుగుతాడు. అయితే ఇక పాపాత్ములు ఎవరైనా సరే తమ యొక్క అధపతనాన్ని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు. తాము ఎక్కడ ఉన్నారో అక్కడ నుండే భగవానుడు తెలియజేసిన ఈ కామము, క్రోధము, లోభము మొదలైన వాటిని వదిలివేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నట్లయితే తక్కువ సమయంలోనే వారు నరకము నుండి వదిలివేయబడతారు, దుఃఖాన్ని వదిలివేస్తారు, గొప్పదైనటువంటి శ్రేయస్సునే పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి హృదయాలను చక్కగా పరిశోధించుకోవాలి. ఎవరి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కోరిక రూపాన కనుక కోపము కోరికే లోభంగా పరిణమించడం, ఈ మూడింటిని కూడా కనిపెట్టి వివేకము, ఆ సత్య వస్తువు నిత్య వస్తువుని ఆశ్రయించి తెలుసుకోవాలి అనేటువంటి వివేకాల యొక్క సహాయము చేత ఆ మూడింటిని దూరంగా తరుము కొట్టాలి అని చెబుతూ, అంటే త్రివిధం అనే పదాన్ని నరకం అనేటువంటి దానికి కాక ఇదం అనే పదానికి విశేషణంగా చెప్పి కామ క్రోధ లోభాలు మూడు విధాలుగా ఉన్న ఆసురీ సంపద నరకద్వారము అనేటువంటి అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే నరకానికి ఎన్ని ద్వారాలు అంటే మనం అర్షడ్వర్గాలు ఆరని చెప్తాం, కానీ నరకానికి ద్వారాలు మూడే. అవేంటి? క్రమంగా కోరిక, కోపము, లోభము అనేవి. ఈ కామం, క్రోధము, లోభము అనే వాటి వలన జీవునికి కలిగేటువంటి హాని అతన్ని నశింపజేస్తాయి, అతని యొక్క వినాశానికి అవి కారణాలై ఉంటాయి. కాబట్టి శ్రేయాన్ని కోరేటువంటి వాడు ఆ మూడు దుర్గుణాలను కూడా వదిలివేసుకోవాలి అని చెబుతూ, అంతేకాదు ఆసురీ సంపదను సంబంధించినటువంటి అనేక దుర్గుణాలను గురించి భగవానుడు తెలియజేశాడు కదా. వాటిని అన్నింటినీ కూడా సంక్షేపంగా మూడు చెప్పాలి. అంటే ఏంటి? కామ క్రోధ లోభాలు అనే చెప్పవచ్చు. ఈ కామము, క్రోధము, లోభము మొదలైన వాటిని తొలగించుకునేటువంటి వాడు పరమ శ్రేయాన్నే పొందుతాడు అని భగవానుడే తెలియజేస్తూ, ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయాస్తతో యాతి పరాంగతిం. ఓ అర్జున, కామము, క్రోధము, లోభము అనేటువంటి మూడు నరక ద్వారాల నుండి కూడా బాగా విడవబడినటువంటి మనుజుడు తనకు హితమును మంచిని చేసుకుంటాడు. అందువలన సర్వోత్కృష్టమైనటువంటి మోక్షగతనే పొందుతూ ఉన్నాడు.
అంటే ఈ కామము, క్రోధము, లోభము అనబడేటువంటి ఈ 3 దుష్టగుణాలు ఉన్నంత వరకు కూడా ఎవ్వడూ వృద్ధిలోకి రాలేడు కదా, మరి మంచిని పొందలేడు కదా, తనకు తాను మేలుని చేసుకోలేడు కదా. అందుచేత మొట్టమొదట వానిని తొలగించి వేయాలి అని చెబుతూ, అలా తొలగించినప్పుడు మాత్రమే మానవుడు తనకు తాను మంచి చేసుకోగలుగుతాడు అనే సర్వోత్తమమైనటువంటి మోక్ష పదవిని కూడా పొందుతాడు అని కదా చెప్పడం భగవానుడు ఇక్కడ. అయితే సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహువు నుండి విడవబడినట్లుగాను, గజేంద్రుడు మొసలి బారి నుండి విడుదలను పొందినట్లుగాను, బంధింపబడినటువంటి వాడు కారాగృహము నుండి కూడా విముక్తుడైనట్లుగానే జీవుడు ఈ దుష్టత్రయం యొక్క కోరిక, కోపము, లోభము అనేటువంటి 3 నుండి కూడా జీవుడు ఈ బంధము నుండి విడుదలను పొందాలి. అందుకే విముక్త అని చెప్పారు. అలా విముక్త అని చెప్పడం వలన వాటి నుండి పూర్తిగా విడుదల చెందాలి అని, వాటి జాడ ఏమాత్రము తన యొక్క హృదయాంతర్గత కోశమునందు ఎక్కడా ఉండరాదు అనేటువంటి భావాన్నే స్ఫుటం చేస్తూ, ఇంకా కూడా అవి చీకటి ద్వారాలు, నరక ద్వారాలు, తమోద్వారాలు అని చెప్పబడడం చేత ఆ కామము, క్రోధము, లోభము అజ్ఞాన రూపాలే అని, అంధకార బొందురాలే, చీకటి మాటులే అని, ఇంకా ప్రకాశము లేనటువంటి రూపాలు, ప్రకాశ అభావ రూపాలు అని, ఇవన్నీ కూడా నరక హేతువులే అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అవి తమోద్వారాలే అవడం చేత అవి కలిగినటువంటి వాడు చీకటి ఇంట్లో కాపురం పెట్టిన చందముగానే ఉంటుంది. చీకటి ఇంట్లో కాపురం పెట్టుకునేవాడు దేని గుద్దుకుంటాడో, దేంట్లో పడతాడో, దేని ద్వారా ఇబ్బంది పడతాడో, ఏ కష్టం కొని తెచ్చుకుంటాడో తెలియదు కదా. అలాగే చీకటి ఇంటిలో కాపురం పెట్టినలాగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 3 రకాలైనటువంటి ప్రమాద హేతువులైన కామ, క్రోధ, లోభాలు అనేటువంటివి ఉన్నటువంటి వాడు అంటే దుఃఖాలనే అనుభవిస్తాడు. అందుకే ఆచరత్యాత్మనః శ్రేయః అంటే ఈ కామక్రోధ లోభాలు అనేవి ఉన్నంత వరకు కూడా ఎవరైనా సరే తమకు శ్రేయము, మంచిని కలుగు చేసుకోలేరు. అసలు చేసుకోవాలని ప్రయత్నించినా కూడా 3 ఉన్నంత వరకు ఎటువంటి మంచి వానికి జరగదు. తనను తాను ఉద్ధరించుకోవడం కూడా చేసుకోలేడు. ఆత్మోద్ధరణ అనేటువంటిది కూడా చేసుకోలేడు. అసలు తను ఎవరు, అసలు ఈ జగత్ అంటే ఏమిటి అని విచారించడం కూడా సాధ్యపడదు. అసలు విచారించలేరు. అంటే వాసనలు పూర్తి స్థాయిలో నిండుకొని ఉంటాయి. వాసనలు పోవు. అలా వాసనలు కనుక, కోరికలు కనుక నశించిపోలేదనుకో, అవి నశించిపోయేటంత వరకు కూడా ఆత్మజ్ఞానము అనేది పూర్తి స్థాయిలో ఉత్పన్నం కాదు. అంటే ఆత్మానుభూతి అనేది లెస్సగా కలుగదు అనే కదా అర్థం. అంటే కామక్రోధ లోభాలు వదిలిపోయినప్పుడు మాత్రమే అటువంటి జ్ఞానము బాగా సంప్రాప్తిస్తుంది అని కదా మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి సాధకుడైనటువంటి వాడు ఏం చేయాలి? మొట్టమొదట కామక్రోధ లోభాలు అనబడేటువంటి ఆ 3 దృష్టులను కూడా పారద్రోలాలి. అందుకే పరాంగతి అని చెప్పారు. మోక్షము అనేటువంటిది అన్ని మార్గాల కంటే, అన్ని పదముల కంటే, అన్ని గతుల కంటే కూడా సర్వోత్కృష్టమైనది అని కదా తెలియచూ ఉన్నది. ఇంకా కూడా కామాదులు ఉన్నటువంటి స్థితి, కామక్రోధ లోభాదులు మొదలైనవి కనుక ఉన్నప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందంటే అత్యంత నికృష్టమైనది, అతి నీచమైనది. దీని వలన అది అలాగా నీచమైనదిగా కనబడుతూ ఉన్నది. అసలు కామాలు అంటే కామక్రోధ లోభాలు ఎటువంటివి? నరక ద్వారాలే కదా. మోక్షం అనేటువంటి హితం కోసం ఎవడు ప్రయత్నించాలి అంటే ఆ కామక్రోధ లోభాల నుండి లెస్సగా విముక్తుడైనటువంటి వాడు మాత్రమే మోక్షము అనేటువంటి మంచి కోసం ప్రయత్నిస్తాడు.
అయితే వాడు మోక్షాన్ని పొందగలిగేవాడు ఎవడు అంటే అలా ప్రయత్నించినటువంటి వానికి కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే మోక్షాన్ని పొందగలగడం. మోక్ష పదము అన్నింటికంటే కూడా సర్వోత్తమమైనటువంటి గతియే కదా. ఈ ప్రకారంగా శాస్త్రం యొక్క ఆదేశాన్ని అనుసరించి వర్తించకుండా తన ఇష్టం వచ్చినట్లు గనక ప్రవర్తించినట్లయితే మనుజుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతాడా? ఎప్పటికీ పొందలేడు అనే తెలియజేస్తూ యస్రాజ్య యశాస్త్రము విధిముసృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడైతే శాస్త్రోక్తమైనటువంటి విధిని విడిచిపెట్టి తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాడో అటువంటి వాడు పురుషార్థ స్థితిని కానీ సుఖాన్ని కానీ ఉత్తమ గతి అయినటువంటి మోక్షాన్ని కానీ పొందుతాడా? పొందలేడు కదా. అంటే వారి వారి ఇష్టం వచ్చినట్లుగా ఆచరించడం అనేటువంటిది ఉన్నదనుకో, అంటే స్వేచ్ఛ ప్రవర్తన, తన ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తించడం. అది మనకి ఇక్కడ ఖండించి వేశారు. ఒక్కొక్కరు వారి వారికి తోచిన పద్ధతిని అనుసరిస్తూ అదే సరి అయినది అని వాదించడం అయితే పొరపాటే కదా. ఒకరు చేసేటువంటి అనుష్ఠానం సరి అయినదా కాదా అని పరీక్షించుకోవడానికి శాస్త్రాలు ఉన్నాయి ప్రమాణంగా. అది శాస్త్ర ప్రమాణమే కదా మనందరికీ అవసరమై ఉన్నది. వారి వారి అనుభవాలు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఉన్నవా అని పరీక్షించుకోవలసి ఉన్నది. అయితే దానికి తన అనుభవం సరిపోయినప్పుడు మాత్రమే అది సరి అయిన మార్గమని సిద్ధాంతము అని నిర్ణయించుకోవచ్చు. శాస్త్రవాక్యాలు అనుభవజ్ఞులైనటువంటి మహర్షుల యొక్క నిర్ణయాలు కాబట్టి అవన్నీ భగవదాశయాలే కాబట్టి వాటిని ఎవ్వరూ కూడా ఉల్లంఘించకూడదు. అంటే ఎవడైతే సజ్జనుని యొక్క సాంగత్యం చేస్తూ సాధు మహనీయుని సేవను గడుపుతూ ఉంటాడో అటువంటి వాడు, అంటే ఆ శాస్త్రము చెప్పింది గురువులను ఆశ్రయించమని, గురువు బోధించినటువంటి విషయము తన అనుభవానికి కూడా మూడు ఒక్కటైనప్పుడు శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి, అంటే శాస్త్రవాక్యాలు అనుభవజ్ఞులైనటువంటి మహర్షుల యొక్క నిర్ణయాలు భగవంతుని యొక్క ఆశయమే కాబట్టి వాటిని ఎవ్వరూ కూడా వదిలివేయకూడదు, మర్చిపోకూడదు, ఉల్లంఘించకూడదు. కాబట్టే వాటిని ఉల్లంఘించి వర్తించేటువంటి వారు మోక్షాన్ని పొందలేరని, సుఖాన్ని కూడా పొందడం సాధ్యం కాదని శ్రీకృష్ణమూర్తి ఇక్కడ ఆదేశం చేశారు. కాబట్టి విఘ్నులైనటువంటి వారు ఎవరైనా సరే శాస్త్ర ఆదేశం ప్రకారం శాస్త్రం ఆదేశించిన ప్రకారమే అనుసరించాలి అని కదా ప్రవర్తిస్తూ ఉన్నది. అదే శాస్త్రాదేశమును అనుసరించే ప్రవర్తించాలి అని చెబుతూ దీనిని బట్టి సుఖాన్ని కానీ మోక్షాన్ని కానీ కోరేటువంటి వాడు శాస్త్రోక్త విధి ప్రకారమే చక్కగా అనుష్ఠానాన్ని చేయాలి అని కదా తెలియచూ ఉన్నది. అంటే మనుజుడు తన యొక్క అనుష్ఠానమునందు ఏ ప్రకారంగా వర్తించాలి అంటే శాస్త్ర విధిని అనుసరించే ప్రవర్తించాలి. అలా కాకుండా తన ఇష్టం వచ్చినట్లుగా ఆచరించినట్లయితే అప్పుడు అతడు పురుషార్థ సిద్ధిని కానీ శాశ్వత సుఖాన్ని కానీ మోక్షాన్ని కానీ పొందగలుగుతాడా? పొందలేడు. సుఖాన్ని పొందడానికి కానీ మోక్షాన్ని పొందడానికి కానీ ఏమిటి ఉపాయము అంటే శాస్త్రం యొక్క ఆదేశాన్ని అనుసరించి చక్కగా అనుష్ఠానం చేయడమే కదా. ప్రపంచంలో కల్లా ఉన్నటువంటి ఉన్నతమైన పదవి ఏమిటి అంటే మోక్షమే. కాబట్టి శాస్త్రోక్త పద్ధతిని అనుసరించే కార్యాలను ఆచరించేలాగా అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కాబట్టి చేయదగినది కానీ చేయరానిది కానీ నిర్ణయించేటప్పుడు నీకు ఏమి ప్రమాణంగా తీసుకోవాలి అంటే శాస్త్రమే ప్రమాణమై ఉన్నది, నిరూపితమై ఉన్నది. కాబట్టి శాస్త్రమునందు చెప్పబడినటువంటి దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీవి ప్రపంచమున కర్మ చేయదగును అని కదా తెలియజేసింది. అందుకే శ్రీరామచంద్రులు వారు ఎప్పుడైనా తనకు ఏదైనా ధర్మ సంకటం అనేది గనక ఆవహించినప్పుడు అది తన
ఇష్టం వచ్చినట్లుగా చేసేవారు కాదు. శాస్త్రాన్ని అనుసరించి మహనీయులైనటువంటి వారి యొక్క ఆస్థాన గురువులు తెలియజేసినటువంటి విషయాన్ని శాస్త్ర ప్రామాణికంగా తీసుకొని మరి అనుసరించేటువంటి వారు. అంటే ఆయన శాస్త్రానుసరణ అనేదే ఆయన యొక్క జీవిత పరమలక్ష్యమై ఉన్నది అని చెబుతూ ఏ కార్యాన్ని చేయాలి, ఏ కార్యాన్ని చేయకూడదు అనేటువంటి సందిగ్ధ స్థితి వితర్కం గనక కలిగిందనుకో అప్పుడేమవుతుంది, శాస్త్రమే ఇక్కడ ప్రమాణమై ఉన్నది. శాస్త్రము అంటే అది సదాచార తత్వాన్ని, సత్తును గురించి, సత్యాన్ని గురించి బోధించేటువంటి మహనీయుల యొక్క అనుభవమై ఉన్నది. కాబట్టి ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది తెలియాలో, ఎట్లా తెలియాలో, ఏది తెలియకూడదో అనే విషయాన్ని గురించి చెప్పేటువంటిది కూడా వేద ప్రమాణం. కాబట్టి వేదము నుండి జాలువారినటువంటి సత్యాస్త్రాలు కాబట్టి శాస్త్రమే ప్రమాణమై ఉన్నది. అందుకని భగవానుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే దానిని అనుసరించాలి అంటే శాస్త్రమే ఇక్కడ సమ్మతమై ఉన్నది. శాస్త్ర ప్రమాణాన్నే తాను మరి తన యొక్క సందేహానికి శాస్త్రాన్ని అనుసరించే సందేహాన్ని వృత్తి చేసుకోవాలి. అందుకే తస్మాత్ అంటే మనకి ముందు శ్లోకంలో చెప్పుకున్నటువంటి రీతిగానే శాస్త్రానికి విరుద్ధంగా గనక ఆచరించినట్లయితే సుఖము కలగదు, మోక్షము కలగదు, ఏది ఉండదు, అభివృద్ధి ఉండదు. కాబట్టి ఇక్కడ తస్మాత్ అనేటువంటి అర్థం. ఈ వాక్యం వలన భగవంతుని యొక్క దృష్టి యందు వేదశాస్త్రాలు అనేటువంటివి ఎంతటి పరమ ప్రమాణంలో ఉన్నవో మనకు అర్థమవుతూ ఉన్నది కదా. ఇంకా కూడా అవి గొప్ప ప్రమాణాలు అని సాక్షాత్తు భగవానుడే సెలవిచ్చి ఉన్నారు కదా. కాబట్టి ఇంకా అటువంటి శాస్త్రాలు మొదలైనటువంటి వేదాదులు యందు జనులు ఎంతటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచాలో దానిని గురించి ఒకంత యోచన చేసుకోవలసి ఉన్నది కదా. కాబట్టి వేదశాస్త్రాల యొక్క గొప్పతనము విషయమై, ప్రామాణ్యము విషయమై అంటే వేదశాస్త్రాల యొక్క గొప్పతనం విషయంగా కానీ, వాటి యొక్క వేదశాస్త్రాల ప్రామాణ్యం విషయమై కానీ జనులకి ఏమాత్రము కూడా సందేహము అనేది ఉండకూడదు. ఎందుకు? అది మహనీయుల యొక్క అనుభవ సిద్ధాంతం. కాబట్టి ఇక కుంటుబడినటువంటి నమ్మకముతో, అకుంఠితమైన చదరని నమ్మకముతో, అకుంఠిత విశ్వాసంతో వాని యందు చెప్పబడిన రీతిగానే అనుష్ఠిస్తే సరిపోతుంది, మనుజుడు తరించిపోతాడు అని చెప్తూ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం అని కదా చెప్పింది. అంటే కర్మ యొక్క ఆచరణకు పూర్వమే శాస్త్రజ్ఞానము అవసరము అని తేలుతూ ఉన్నది. అసలు కర్మను అనుసరించేటప్పుడు ఏ కర్మను అనుసరించాలి, ఏ విధి విధానాల ప్రకారం అనుసరించాలి, ఎవరిని సేవించాలి, ఏ విధంగా జీవన విధానం గడపాలి, ఇవన్నీ కూడా తెలియజేసేది సత్యాస్త్రమే. అటువంటి కర్మలను ఆచరించే నిమిత్తం మొట్టమొదటి గురువులను ఆశ్రయించమని, సత్సంగం చేయమని, సద్గురువుల సేవ చేయమని, సద్గురువు యొక్క అనుగ్రహం ద్వారానే నీవు విద్యను పొందమని ఈ విధంగా చెప్పేటువంటిది కూడా శాస్త్ర ప్రమాణమే. కాబట్టి ఈ శాస్త్రాలు మొదలైనటువంటి వాటి ద్వారా కర్మ చేసేటువంటి పద్ధతిని తెలుసుకోవాలి. అసలు ఈ కర్మ అనేటువంటిది ఏ విధంగా చేయాలి అంటే క్షత్రియుడు రాజ్యపాలన చేసిన, శూద్రుడు సేవలు చేసిన, వైశ్యుడు వ్యవసాయం చేసి వాణిజ్య పరంపరలను కొనసాగించిన, బ్రాహ్మణుడు ఈ యొక్క వేదాలను అధ్యయనం చేసిన, యజ్ఞయాగాద కర్మకాండను చేసిన, వీటన్నింటికీ కూడా శాస్త్రాన్ని అనుసరించి చేసేటువంటి కర్మ మాత్రమే ఉత్తమమైనటువంటిది. అంటే శాస్త్ర పరిచయం వలన, అపరా విద్య వలన, అంటే శాస్త్ర పరిచయములు అన్నప్పుడు అపరా విద్య, అపరా విద్య అంటే తనకు వేరైనటువంటి విద్య కాదు, అంటే తనదైనటువంటి స్థితిని తెలియజేసేటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి ఉత్తమమైన కర్మ యొక్క ఆచరణం ద్వారా సాధ్యమై క్రమంగా కూడా చిత్తశుద్ధి కలుగుతుంది. అలా చిత్తశుద్ధి కలగగా పరావిద్య అంటే ఇక బ్రహ్మానుభూతి, తాను జీవుడై ఉన్నప్పుడు బ్రహ్మము యొక్క అనుభూతిని పొందాలి అంటే బ్రహ్మము పరుడయ్యే ఉన్నాడు. ఆ యొక్క అపరావిద్య వలన ఉత్తమ కర్మాచరణము సాధ్యమవగా క్రమంగా చిత్తశుద్ధి కలుగుతుంది కదా. పరావిద్య అంటే బ్రహ్మానుభూతిని కూడా పొందుతాడు. ఎప్పుడు
చాలా తక్కువ సమయంలో తాను చేసేటువంటి శాస్త్రబద్ధమైనటువంటి అభ్యాస వశము చేత లభిస్తూ ఉంటుంది. అలా లభించడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. అందుకే కర్మకర్తు మిహార్హసి అని చెప్పడంలో, అసలు కర్మకర్తు మిహార్హసి అని బోధించడంలో కర్మ చేయడం యందు ఏ మాత్రము కూడా తప్పు లేదని, అయితే ఆ కర్మ శాస్త్రానికి అనుకూలంగా ఉండాలి అని కదా గీత తెలియజేస్తూ ఉన్నది. కాబట్టే అర్జునునికి అటువంటి శాస్త్రోపదిష్ట కర్మని ఆచరించాలి అనే భగవానుడు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మ విద్య అతి సూక్ష్మమైనది అవడం చేత బహుకాలము సాధన చేసి తత్వాన్ని గ్రహించినటువంటి మహనీయులైన గురువుల ద్వారా అది చక్కగా బోధపడుతుంది. గ్రంథాల ద్వారా ఒకంత అనుభవజ్ఞుల ద్వారా పరిపూర్తిగా కూడా పొందుతాడు. అందుకే గురువు లేని విద్య అనేటువంటిది ఉండకూడదు కదా అని చెబుతూ, ఎలాగంటే ఒకానొక పట్టణమందు ఒక గొప్ప కంటి వైద్యుడు ఉన్నాడు. అతడు పశ్చిమ దేశాలకు కూడా సంబంధించినటువంటి పెద్ద పెద్ద పరీక్షలు పాస్ అయ్యి స్వదేశానికి తిరిగి వచ్చాడు. నేత్ర వైద్యమునందు గొప్ప అనుభవాన్ని సాధించాడు. ఆ విజయందు తనకు తాను సాటి అనిపించుకున్నటువంటి గొప్ప మేధావి. అతడు ఫారిన్ చదువులందు చదువు పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చి ఒక మహాపట్టణమునందు వైద్య వృత్తిని ప్రారంభించాడు. అయితే కంటి విజ్ఞానముందు అతనికి ఉన్నటువంటి ప్రావీణ్యం, అతని యొక్క సునిశితమైన అనుభవం, హస్తలాఘవం, రోగల నిదానాన్ని కనిపెట్టగలిగినటువంటి సేముషి అమోఘంగా ఉండడం చేత తక్కువ సమయంలోనే విశేష జనావళిని అతడు ఆకట్టుకున్నాడు. కంటి రోగులు ప్రతిదినము తండోపతండాలుగా అతని నివాసానికి రాసాగారు. కంటి వలననే జగత్తు యొక్క ఉనికి సర్వులకు కూడా అనుభూతమవుతూ ఉన్నది కదా. కన్ను లేకపోతే జగత్తు లేదు. నేత్రవిహీనుడికి ప్రపంచం శూన్యప్రాయంగానే తోస్తుంది. కాబట్టి ఇంద్రియాలు అన్నింటి యందు కూడా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్లుగా కన్ను ప్రధాన పాత్రను నిర్వహిస్తూ ఉన్నది. అటువంటి ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్న నేత్రము లేని జీవులు ఎంతటి బాధను పొందుతారో ఆ పరాత్పరునికి ఎరుక. కాబట్టే నేత్రం నుండి ఏ కొంచెం లోపం ఉన్నా కూడా దానిని సవరించడం కోసం జనులు నేత్ర చికిత్స ప్రవీణుల వద్దకి పరుగులెత్తుతారు. అయితే స్వల్పకాల చికిత్సకైనా దీర్ఘకాల చికిత్సకైనా పెద్ద పెద్ద ఆపరేషన్లకైనా సరే సిద్ధపడి అదే ఏదో ఒక విధంగా తమ కష్టాన్ని నివారించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారుగా. కథలోని నేత్ర వైద్యుని యొక్క చికిత్సా శిబిరం ప్రతిదినము కంటి రోగుల చేత కిక్కిరిసిపోయి ఉండేది. అతడు గొప్ప సహనం కలిగినవాడు. ఎవ్వరి పట్ల కూడా ద్వేషాన్ని వహింపడు, ఎవ్వరిని కసురుకోడు, చేదరించుకోడు. సౌమ్యమైన భావంతో ప్రశాంతంగా రోగుల యొక్క గాథలు వింటూ ఉండేవాడు. కాబట్టే జనుడికి అతనిపై అపారమైన నమ్మకం కలిగింది. కంటి బాధ తట్టుకోలేక ఏడుస్తూ వచ్చిన వారు అతడు మందు వేసిన తర్వాత ఒక్క పావు గంటలోనే నవ్వుచూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కారణం చేతే అతని యొక్క కీర్తి 4 మూలలా వ్యాపించసాగింది. ఒకనాడు ఆ వైద్యుడు ఏదో పని మీద పట్టణానికి పోయాడు. అతని ఇంటికి అప్పుడే ఒక కంటి రోగి వచ్చాడు. కంటి నిండి నీరు ధారగా కారుతుంది. ఊహించరాని బాధతో అతడు కుమిలిపోతూ ఉన్నాడు. ఇంటికి రాగానే డాక్టర్ గారు ఉన్నారా అని దీనవదనంతో అతడు ప్రశ్నించాడు. వెంటనే అక్కడున్న డాక్టర్ గారి పుత్రుడు, అయినప్పటికీ మా నాన్నగారు లేరు, అయినా మీరేం దిగులు పడవద్దు, మీ బాధను నేను తొలగిస్తాను అని పలికి రోగిని కుర్చీలో కూర్చుండబెట్టి టేబుల్ మీద ఉన్న ఒక పెద్ద పుస్తకంలో పేజీలను తిప్పుతున్నాడు. డాక్టర్ గారి కుమారుడు BA పాస్ అయ్యాడు. వైద్య వృత్తిలో కించిత్తైనా అనుభవం లేదు. వైద్య గ్రంథంలో చూచి ఆ ప్రకారం చేయాలి అనుకుని అందులో ఉన్న పేజీలను తిప్పుతూ ఉన్నాడు. అతని అదృష్టం ఏమిటో కానీ ఒక పేజీలో అతడు కోరినటువంటి రోగానికి చికిత్స లభించింది. కంటి వెంట నీరు కారుతూ ఉన్నట్లయితే వీపు మీద వాత పెట్టాలి అనే గ్రంథమందు తెలుపబడింది. ఇక అపరిమితమైన సంతోషంతో ఆనందపడుతూ అతడు వెంటనే వంటశాలలోకి వెళ్ళాడు. ఒక ఇనుపకాడని నిప్పులో ఎర్రగా కాల్చాడు. దానిని తెచ్చి కంటి రోగి యొక్క వీపుపై పెట్టాడు. అసలే కంటి బాధతో బాధపడుచు దినమొక యుగంగా గడుపుతూ ఉన్న ఆ రోగి వీపు మీద వాత వలన కలిగిన నొప్పి చేత మరింత బాధపడుతూ ఏడుస్తూ పారిపోయాడు. పోతూ ఉన్న రోగిని ఉద్దేశించి ఆ వైద్యుని కొడుకు, మీకేం భయం లేదు, కొద్ది గంటల్లో కంటి వెంట నీళ్లు గారటం నిలిచిపోతుంది
అని నేను ఈ శాస్త్రంలో చెప్పినట్లే చేశాను, దీనిలో ఏ పొరపాటు లేదు, ధైర్యంగా వెళ్ళండి అని పలికాడు. రోగి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి డాక్టర్ గారు పట్నం నుండి తిరిగి వచ్చారు. రాగానే కుమారుడు జరిగిన వృత్తాంతమంతా పోసగుచ్చినట్లు తండ్రికి చెప్పేశాడు. తండ్రి ఆశ్చర్యచకితుడే, కోపంతో ఇటువంటి అపసభ్య పనులు చేయొచ్చా అని కుమారుణ్ణి మందలించగా అతడు, నాన్నగారు నేను తప్పేం చేయలేదు, ఈ పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా చేశాను అని సమాధానం ఇచ్చాడు. తండ్రి గారు ఆ పుస్తకాన్ని తీసి లోపల చూశారు. తీరా చూడగా చికిత్స సరిగానే ఉన్నది, కానీ అసలు ఆ పుస్తకం మనుషులకు సంబంధించింది కాదు, పశువులకు సంబంధించింది. ఏ బుక్ ఆఫ్ క్యాటిల్. జరిగిన విషయానికి బాధపడినవాడే డాక్టర్ గారు కుమారునితో ఇంక మీద ఎప్పుడూ కూడా ఇటువంటి పనులు చేయరాదని, అనుభవం కల వారి యొక్క కలిగిన వారి వద్ద కొంతకాలం శిక్షణను పొందాలని, అనుభూతి పొందందే ఇటువంటి పనులకు ప్రయత్నించరాదని హెచ్చరించాడు. ఏ విద్య అయినా సరే దాని యందు నిష్ణాతుడైనటువంటి అనుభవశాలి వద్దకు కొంతకాలం చక్కగా నేర్చుకొని ఆచరణ అనేది ఆచరణకు సంబంధించిన కీలకమైనది తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ విద్య లెస్సగా రాణిస్తుంది కదా. అంటే ఆధ్యాత్మ విద్య ఎటువంటిది, అతి సూక్ష్మమైనది కావడం చేత బహుకాలము సాధన చేసిన తర్వాత తత్వాన్ని గ్రహించిన మహనీయులైనటువంటి గురువుల ద్వారా అది చక్కగా బోధపడుతుంది. అంతేకాని గ్రంథాల ద్వారా ఒకంత, అనుభవజ్ఞుల ద్వారా మరికొంత పరిపూర్తిగా విద్య అనేటువంటిది లభిస్తుంది అని చెబుతూ, అందుకే ఇక్కడ కర్మ చేయడంలో తప్పు లేదని, అయితే ఆ కర్మ శాస్త్రానికి అనుకూలంగా ఉండాలి అని కదా గీత తెలియజేస్తూ ఉన్నది. కాబట్టే భగవానుడు అటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మను ఆచరించవలసినదిగా ఇక్కడ ఉద్బోధిస్తూ ఉన్నారు. కార్యాలు చేయాలి అంటే ఏ కార్యం చేయాలి, ఏ కార్యం చేయకూడదు అనే విషయమునందు ప్రమాణం ఏమైనా ఉన్నదా అంటే శాస్త్రమే. కాబట్టి శాస్త్రోపదిష్ట పద్ధతిని ప్రకారమే ఆచరించాలి. కర్మను ఎప్పుడు చేయాలి, శాస్త్ర విధానం ఎలా ఉన్నదో తెలుసుకొని ఆ తర్వాతే చేయాలి. కర్మను ఎలా చేయాలి అంటే శాస్త్రముల యందు చెప్పబడినటువంటి రీతిగానే చేయాలి అని చెబుతూ, అయితే ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్ విభాగ యోగో నామ షోడశోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అగు శ్రీ భగవద్గీతల యందు దైవాసుర సంపద్ విభాగ యోగము అను 16వ అధ్యాయము. ఓం తత్సత్. ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.